రాత్రి ఏర్పాట్లు జరుగుతున్న నాగక్షేత్రంలో అధికార దురహంకారంతో శివలింగాన్ని బూటికాళ్లతో తన్నిన చిట్టిబాబు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం నాయకులు ఆడారి కిషోర్ కుమార్ డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని ఫారెస్ట్ అధికారి మహాశివలింగం సానపట్టాపైకి బోట్లతో ధ్వంసం చేయటం సంచలనంగా మారింది. విశాఖ బీచ్ రోడ్డులోని జోడుగుళ్లపాలెం వద్ద గల నాగక్షేత్రంలో హిమాలయ యోగి ప్రభాకర్జీ ఏటా మహాశివరాత్రి వైభవంగా నిర్వహిస్తుంటారు. ఆ ఏర్పాట్లలో ఉండగా గురువారం సాయంత్రం అనుమతి లేదంటూ విశాఖ ఫారెస్ట్ అధికారులు వచ్చి మొత్తం ఏర్పాట్లను ధ్వంసం చేసేశారు. ఈ క్రమంలోనే చిట్టిబాబు మహాశివలింగం సానపట్టాపైకి బూటికాళ్లతో ఎక్కి తొక్కటం కాకుండా పూజా సామాగ్రిని కాలితో తన్నటం భక్తులను ఆవేదనకు గురిచేసింది. మొత్తం సామాగ్రిని ప్రైవేటు వాహనాల్లో బయటకు తరలించుకుపోయారు. ఈ సందర్భంగా హిమాలయ యోగి ప్రభాకర్జీ మీడియాతో మాట్లాడుతూ హిందుస్థాన్లో హిందువులకు స్థానం లేకుండా చేస్తున్న అధికార దురహంకారానికి భక్తులే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంగణంలో కేవలం శివలింగం మాత్రమే ఉంటుందని, ఎటువంటి కట్టడాలు లేవన్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు వచ్చి అక్రమ కట్టడాలు ఉన్నాయని కేసులు బనాయించి తమను మనస్తాపానికి గురిచేశారన్నారు. ఈ క్రమంలోనే జరిగిన దుర్ఘటనను ఆలయ ప్రాంగణం బయట చిత్రీకరిస్తున్న మీడియా కెమెరాలను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నాయకులు ఆడారి కిషోర్ కుమార్ వెంటనే నాగక్షేత్రానికి వెళ్లి అధికారులను నిలదీయటం జరిగింది. అయితే ఈ ఉత్సవాలు ఇక్కడ చేయడానికి అనుమతి లేదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించడాన్ని కిషోర్ కుమార్ నిలదీశారు. తాము న్యాయపరమైన చర్యలకు దిగుతామని తెలిపారు. శుక్రవారం శివరాత్రి పూజలు ఇక్కడే చేస్తామని, హిందువుల ఉత్సవాలకు హిందువులు అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేయడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై హిందూ సంఘాలు భక్తులతో పూర్తి స్థాయి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మీడియా కవరేజీకి వచ్చిన మీడియా సిబ్బందిపై దౌర్జన్యం చేసి వీడియో కెమెరా లాక్కోవడంపై ఆయన మండిపడ్డారు. గురువారం సాయంత్రం 7:30 అదే ఫారెస్ట్ అధికారి చిట్టిబాబు రెండోసారి శివరాత్రికి భక్తులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక పందిర్లను తొలగించడానికి ప్రయత్నం చేసి శివరాత్రి ఏర్పాట్లు భగ్నం చేయడానికి 10 మంది పైగా వ్యక్తులను తీసుకువచ్చి భక్తులపై దౌర్జన్యం చేశాడు. ఇక్కడ శివరాత్రి ఏర్పాట్లు చేయడానికి వీల్లేదని, ఇక్కడ శివ పూజలు చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమని, తమ మాట వినని పక్షంలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని భక్తుల్ని ప్రత్యక్షంగా బెదిరించాడు. చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ మహాశివరాత్రి సందర్భంగా జరిగేటటువంటి ఉత్సవాలను అడ్డుకోవడానికి చాలా తీవ్ర ప్రయత్నం చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు తాము శివరాత్రి ఏర్పాట్లు చేసుకున్నామని, 36 గంటల సమయం ఇస్తే సరిపోతుందని, శివరాత్రి పండుగ అయిన మర్నాడు అనగా 36 గంటల తర్వాత తాము చేసుకున్న శివరాత్రి ఏర్పాట్లు తామే తొలగిస్తామని భక్తులు రాతపూర్వకంగా హామీ ఇస్తామని చెప్పినప్పటికీ అతను అంగీకరించకుండా, వినిపించుకోకుండా తీవ్రస్థాయిలో భక్తులపై విరుచుకుపడ్డాడు. గత 30 ఏళ్లుగా జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలను ఈ సంవత్సరం చేయడానికి వీలు లేదని భక్తుల్ని బెదిరించి చట్టవిరుద్ధంగా దిగజారుడు చర్యకు నిదర్శనం అన్నారు. ఇది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసే సాహసం చేయటం, కావాలని హిందువులను కించపరచడం, వారి మనోభావాలను దెబ్బతీయటం అన్నారు. అది గవర్నమెంట్ తీసుకెళ్ళి అది గవర్నమెంట్ మీ పేరు రాసిన అది ఇంటి పేరు చెప్తాయి. కేవీఎస్ రామప్రసాద్. కేవీఎస్ రామప్రసాద్. కేవీఎస్ రామప్రసాద్. ఇంతకుముందు మీకు ఇచ్చాను కదా లిస్ట్. కేవీఎస్ రామప్రసాద్.
రామప్రసాద్. మల్లికార్జున తెలియదు ఇంకా నీకు ఒకసారి పద తీసుకెళ్తా ఎంక్వైరీ చేస్తా. వీడియో చూడండి, డిలీట్ చేయండి. డీటెయిల్స్ తీసుకునే డీటెయిల్స్ ఎందుకురా స్టూడెంట్ లో ఉండు. కేసు బుక్ అయిందంటే వస్తారు ఉంచండి, అతను వస్తారు, వచ్చి మాట్లాడతారు అన్నాడు. అదే అదే అతను బయలుదేరాను అన్నాడు. ఇక్కడే ఉన్నారు కదా, బయలుదేరడం ఇంకా అది ఇక్కడే ఉన్నారు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు కదా, బయలుదేరడం ఏంటి? మళ్ళీ ఎక్కడ నుంచి బయలుదేరి వస్తారు? అతను కాదు, మన చౌదరి బయలుదేరి ఎక్కడి నుంచి వస్తారు? చౌదరి గారు ఇక్కడే ఉన్నారు, వస్తా ఉన్నారు. ఉన్నా, నేను చూడలేదు, అయితే ఫోన్ చేస్తాను. అలా సపోర్ట్ చేస్తారు. గురువు గారు, నా ఉద్యోగం పోతే గురువు గారు, ఉద్యోగం పోతే వీళ్ళు ఏమైనా కాపాడతారు. సార్ గురువు గారు IPC 21 ఏం చెప్తుంది తెలుసా? ఇప్పుడు మీకు ఇన్స్ట్రక్షన్ కాదు సార్. ఇప్పుడు ఉద్యోగం పోయిందంటే నా ఉద్యోగం పోయిందంటే కాపాడతారు చెప్పండి. అది గొడవ కాదంటారు. ఇప్పుడు గురువు గారు ఒకసారి బాధపడతారు చెప్పండి. నేను చెప్తే ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే పాస్ చేశారో మీరు ఏం చేయాలంటే నాకు ఏమన్నారంటే మీరు వెళ్ళారు కదా, మొత్తం టెంట్లు అంతా తీసేయమని చెప్పారు. కాబట్టి కన్సర్న్ స్టాఫ్ ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలనుకుంటే చేయండి. నేను అదే చెప్తున్నాను కదా, మిమ్మల్ని అదే చెప్తున్నాను కదా. మీరు వచ్చారు, మన వాళ్ళ చేత తీయించమని రేంజర్ గారు అంటున్నారు. నువ్వేం చేస్తావు అంటే ఒకసారి మీడియా పిల్లు కాదు, తీయకపోతే డైరెక్ట్ గా మీరు సెలవు పెట్టి దుబ్బేయమంటున్నారు. అది మీడియా పిల్లు ఎవరికి కిషోర్కి చెప్పు. మీడియా పిల్లి ఈయన ఏమంటున్నారు చెప్తారు, వాళ్ళు ఎదురు చెప్తారు. నా తప్పైతే నేను వాళ్ళకి క్షమాపణ చెప్తాను. మీరు మీడియా పిల్లు, మన మీడియా రెడీగా ఉంది కదా, ఆయన కూడా రాని. ఈ చిట్టుబాబు గారు అసలు మాట తప్పు కదా, డ్యూటీ ఆయన చేయాలి. ఆయన చేసేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది. 30 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, ఇది 30 సంవత్సరాలు సార్. ఆయన ఏమనుకుంటారు? IPC 21 ఏం చెప్తున్నారు సార్? ఎవ్రీ ఇన్క్లూడింగ్ మేజిస్ట్రేట్ ఆర్ జడ్జ్, ఇంక్లూడింగ్ మేజిస్ట్రేట్, ఇంక్లూడింగ్ జడ్జ్, ఇంక్లూడింగ్ జడ్జ్. ఈ గుడి కట్టి ఉన్నారు కాబట్టి 2 సంవత్సరాలు బట్టి నేను వెయిట్ చేశాను. దేనికి? కానీ మీరు చెప్పిన పని చేయలేదు. 30 సంవత్సరాల నుంచి డైవర్షన్ ల్యాండ్ పెట్టుకోండి, ప్రపోజల్ మీరు నచ్చినట్టు కట్టుకుంటారు. మీరు వెళ్ళలేదు, మీరు వెళ్ళలేదండి. వెళ్ళలేదు అది కాదండి, ఆ దారుణం అండి. 2 సంవత్సరాలు సార్, మీరు పబ్లిక్ సర్వెంట్, ఆ విషయం మర్చిపోతున్నారు సార్. గురువు గారు 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. ఓ సంవత్సరం కాదు, ఒక నెల కాదు, 3 సంవత్సరాల పాటు చేస్తానండి. చూడండి, కాగితం చూడండి. ఓకే, మీకేం చెప్పాను? అతుందన్నమాట ఈ సెక్షన్. అవ్వచ్చు కాకండి, మర్యాద ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకునే మర్యాద నాకంటే పై ఆఫీసర్ ఆయనకి నేనేమన్నాను, మీ అండర్లో ఇది జరిగితే మీరు బాధపడరా అని నేను అడిగాను కాదా? ఇప్పుడు నా ఉద్యోగం పోతే మీరు కాపాడుతారు. ఇది నా ఉద్యోగం పోతే మీరు కాపాడుతారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్. మీరు చిట్టుబాబు నేను కాపలదారిని కాదు అని చెప్తున్నాను. మీరు వినండి, ఇప్పుడు చూడండి, చూసి మాట్లాడండి.
నోరు అనవసరంగా పారేసుకో. నేను పీఠాధిపతిని, మీకంటే ఎక్కువ పెద్ద. క్యాబినెట్ ర్యాంక్ తెలుసా మీకు? పీఠాధిపతి క్యాబినెట్ ర్యాంక్ తెలుసా మీకు? గురువుకి తెలుసా మీకు? పీఠాధిపతికి క్యాబినెట్ ర్యాంక్ ఉంటది. అవునండి. మీరు షూలతో ఎందుకు వచ్చారు చెప్పండి. మీరు వెళ్ళగలరా? ఇప్పుడు నేను చూపిస్తాను. ఏంటి చిట్టిబాబు గారు మీరు? అది కాదు, గట్టిగా మాట్లాడటం ఏంటి? మీరు చూడాలి, లీగల్ గా చూడాలి. గురువు గారు మీరు సూపర్ బాగానే మాట్లాడుతున్నారు, బాగా చేస్తున్నారు. విశాఖ వ్యాలీ స్కూల్ అని చూసారు, అక్కడ జంక్షన్ పెట్టారు కదా సిగ్నల్స్, అక్కడ పక్కన ఒక మసీదు ఎక్కడ ఉంది సార్? అది రైతు భూమిలో ఉందా సార్? సొంతం కొనుగోలు చేసిన కట్టిన భూమిలో ఉంది. ఇప్పుడు నేను రిటర్న్ గా కంప్లైంట్ ఇస్తా. ఇదే షూస్ చేస్తారా? ఇదే షూతో వెళ్తారా మీరు? ఇదే షూ వేసుకుని వెళ్తారా చెప్పండి? ఇదే షూ వేసుకుని మసీదులోకి వెళ్తారా మీరు? ఇప్పుడు చేస్తున్నారు మా హిందువుల మీద చేస్తారు రౌడీజం. మీరు అక్కడ చేయగలరా? ఆగండి, మీరు ఆగండి. రండి సార్, సార్ వైట్ పేపర్ తీసుకురండి, వైట్ పేపర్ తీసుకురండి. ఇప్పుడే మేము విశాఖ వ్యాలీ జంక్షన్ లో ఉన్నా. కంప్లైంట్ ఇచ్చాం, మీరు దాని మీద యాక్షన్ తీసుకున్నారా? ఇటువంటి మేము కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు నేను ఇస్తాను. పక్కన ఉన్నటువంటి జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్, నేను ఒక బాధ్యత గల జర్నలిస్ట్ గా నేను కంప్లైంట్ ఇస్తాను. ఎలా వెళ్దాం రండి సార్, వెళ్దాం. నేను కంప్లైంట్ ఇస్తా. ఒక ఫారెస్ట్ ల్యాండ్ మీద, ఒక ఫారెస్ట్ ల్యాండ్ మీద నేను కంప్లైంట్ ఇస్తా. ఒక ఫారెస్ట్ ల్యాండ్ మీద కంప్లైంట్ ఇస్తానండి సార్. అంటే ఆల్రెడీ ఒక గురువు గారు ఒకసారి ఆగండి. ప్రార్థనా మందిరాలు అంటే ఎవరైనా ఒకటే సార్. హిందువులకు ఒకటి, హిందువులకు ఒక రూలు, క్రిస్టియన్స్ ఒక రూలు, ముస్లింస్ ఒక రూల్ లేదు ఈ దేశంలో. ప్రార్థనాలయానికి ఒకటే రూల్ ఉండాలి ఈ దేశంలో, ఒకే చట్టం ఉంది ఈ దేశంలో. ఇప్పుడు మేము 36 గంటల టైం అడుగుతున్నాం, 36 గంటల టైం అడుగుతున్నాం మేము. 36 గంటల టైంకి అయిబాబో అంటే శాశ్వత కట్టడాలు ఉన్నాయి, శాశ్వత కట్టడాలు ఉండే చోటికి ఎందుకు వెళ్ళరు మీరు? 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను కంప్లైంట్ ఎవరి పేరు మీద ఇవ్వాలి చెప్పండి, నేను ఇస్తాను. నేను ఆల్రెడీ ఇక్కడ కాదండి, మెయిల్ లో కూడా ఉంది నాన్న. హిందూ యాత్రల దగ్గరికి ఎందుకు వెళ్తారు? హిందువుల దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీరు మా సామాన్ ఎత్తుకెళ్లారు, కారణం ఏంటో తెలియజేయండి. దౌర్జన్యం చేసి మామూలు రౌడీలు తీసుకొచ్చారు, మీరు ఆఫీషియల్ తీసుకురాకుండా సివిల్ డ్రెస్ లో 10 మందిని తీసుకొచ్చారు, వ్యాన్ తీసుకొచ్చారు. కిషోర్కి ఫోన్ చేసి ప్రశ్న రమ్మని, మన తప్పు అయితే మన ప్రశ్న ఎదురుగా నేను చెప్తాను. ప్రతి సంవత్సరం ఇవన్నీ తీసి ఇంకోటి రేపు ఒక్కరోజే కదండి స్పెషల్, సంవత్సరానికి ఒకసారి కదా, సంవత్సరానికి ఒకసారి. అది అందుకే జనాలు వస్తాయి కదా ఫ్లోటింగ్ వల్ల, అందుకే ఇది అవ్వకూడదు. ఇది పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు కదండి, టెంట్లే కదా. అన్నీ మీరు తీసి సంవత్సరం వేసి తీసేసి రేపు దైవ కార్యక్రమం అయితే తీసేస్తాం అంటున్నాం కదా. ఇష్యూస్ ఏమైనా కోర్టులో ఉంటుంది, అది ఎలాగంటే అలాగ అంటున్నారు కదా. అదొకసారి నిన్న కూడా వచ్చాము, ఆయన ఇదే చెప్తున్నారు స్వామిజీ, మేమేమి పర్మనెంట్ స్ట్రక్చర్స్ చేయలేదు, డిపార్ట్మెంట్ ఎగ్నిస్ట్గా కూడా వెళ్ళట్లేదు, రా పొజిషన్ ఏది ఉంటే అది జరుగుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేపు పండుగ ఉంది, టెంపరీ. ఆ స్వామీజీ చెప్పింది విని ఉంటే ఇంతవరకు రాదండి. ఆ స్వామీజీ చెప్పి ఉంటే, నేను చెప్పింది చేస్తే ఎన్నోసార్లు చెప్పాను, చెప్పింది వెళ్ళలేదు. మన డైవర్స్ బాగుంది. ఇది తీసి తీసేది ఫైల్ తీసుకురా, ఫైల్ ఒకసారి తీసుకురా, ఫైల్ చూపించగానే ఒకసారి. మీరు మీ పేరు మీరు అంటున్నారు కదా, మీరు వచ్చారా నా దగ్గరికి ఇంతకు ముందు? ఈ సంతకం పెట్టండి, సంతకం పెట్టి నోటీసు తీసుకోండి, సంతకం పెట్టి నోటీస్ తీసుకోండి. దేనికి? దీని గురించే, గుడి గురించే నోటీసు. ఫైల్ చూసి తర్వాత నేను సంతకం పెట్టాలి లేదనేది మీరు ఫైల్ చూసి దాని గురించి చెప్పండి, తర్వాత నేను సంతకం పెట్టాను. ఫైల్ వస్తుంది చూడండి. మీరు చూడలేదు కదా ఇప్పుడు? మీరు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు మీరు నాకు. మీరు నాకు చెప్పడం కాదు, నేను చెప్పింది మీరు చేయాలి.
మీరు నాకు చెప్పడం కాదు, నేను ఏది చెప్తున్నాను మీరు అది చేయాలి. అలాగే అది తప్పకుండా చేస్తాను. బయలు తెస్తున్నారు చూడండి. ఏంటి సార్ మీ పేరేంటండి? కానీ మీరు చెప్పింది నేను చేయడం స్వామి మన ఎమోషనల్ కాదు. ఏముంది కొంతమంది హిందూ ద్వేషం ఉంటారు సార్. మేమైతే అదే హిందువులు అంటే ద్వేషం. ఈ దేశంలో హిందువులు కాదు సార్, కాదు సార్, ఈ దేశంలో హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులు, ప్రథమ శ్రేణి పౌరులు కాదు, ద్వితీయ శ్రేణి పౌరులు. హక్కులు సీరియస్ లో ఉన్నారు. ఆయనకు రమ్మనండి. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి చెప్తారు. ఇప్పుడు షూలు వేసుకుని దేవుడు దానం చేస్తాను. ఈయన షూలు వేసుకుని చిట్టుబాబు గారు అది మర్యాద. డ్యూటీలో రావచ్చు, తప్పకుండా మీరు చేసే డ్యూటీ మీరు చేయొచ్చు. కాదు సార్, హిందూ దేవాలయాలకి డ్యూటీలు గుర్తొస్తాం మట్టికి అది ఆశ్చర్యకరం, విచిత్రం. అది ఇప్పుడు నేను ఇక్కడే చెప్తున్నా, విశాఖ వ్యాలీ స్కూల్ ఉందా సార్? ఎదురుగా ఉందా సార్ సైట్లు? మరి దాని జోలికి ఎందుకు వెళ్ళరు సార్? పర్మనెంట్ స్ట్రక్చర్ జోలికి ఎందుకు వెళ్తారు సార్? అంటే హిందువులు అంటే అమాయకుల్లా కనబడుతున్నారా మీకు? ఇప్పుడు మేము కంప్లైంట్ ఇస్తే వెళ్తారా? మీరే వెళ్తారా? మేము కంప్లైంట్ ఇస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా వెదర్ ఇట్ ఈస్ డిపార్ట్మెంటల్ ల్యాండ్ ఆర్ నాట్. సార్, డిపార్ట్మెంట్ ల్యాండ్ అయినప్పుడు దాని రెస్పాన్సిబిలిటీ మీరు పవిత్ర దేవాలయ స్థలం అని కూడా మీరు అందరూ షూలు వేసుకొచ్చారు. ఆయన అలా ఒక విషయం సార్, మీరు బాగానే మాట్లాడారు, మీరు బాగానే మాట్లాడారు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు సార్? ఇప్పుడు మాకు రేపు ఇంకో విషయం తెలుసా, మీరు చర్చికి వెళ్ళిన ఎలాగా మాట్లాడతారో, మసీద్కి వెళ్ళినా మాట్లాడతారు. ఎందుకంటే మీ సంస్కారం అది, మీ మతం మీకు నేర్పించిన సంస్కారం అది. ఆ సంస్కారం అందరికీ ఉండాలి. అది కొన్ని మతాలకు ఒక సంస్కారం, కొన్ని మతాలకు ఒక సంస్కారం కాదు సార్. మీరు బాగానే మాట్లాడారు సార్, మీరు బాగానే మాట్లాడారు. కొంతమంది ఉంటారు సంస్కారహీనులు, వాళ్ళకి ప్రార్థనా స్థలం బట్టి సంస్కారం మారిపోతుంటది. వాళ్ళకి హిందూ దేవాలయాలకి ఒక సంస్కారం, చర్చిలు మసీదుల మీద ఇంకో సంస్కారం వాళ్ళకి. ఏంటండి టెంట్ రోడ్డు మీద కూడా వేస్తారు. టెంట్ దానికి వచ్చేసి తీసేస్తారా? పర్మనెంట్ గా ఏదైనా వేస్తే ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. సార్ మేము ఎల్లుండి పొద్దున్న కలిసి తీసేస్తాం. ఇది ఎల్లుండి జాగారం ఉంటుంది మాకు ఇక్కడ. ఎల్లుండి ఎంత జాగారం ఉంటుంది, దాదాపు 1000 మంది దాకా జాగారం ఉంటారు, పాల్గొంటారు ఇక్కడ. సార్ ఎల్లుండి పొద్దున్న కల్లా తీసేస్తాం సార్. అది సార్ కాదు సార్, ఎల్లుండి పొద్దున్న కల్లా మేము తీసేస్తాం. మేము హామీ ఇస్తాం, వీడియో పూర్వకంగా హామీ ఇస్తున్నాం. ఎల్లుండి పొద్దున్న కల్లా టెంట్లో గంటని తీసేస్తాం. మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన విషయం అది. ఇలాగ మరి ఉందండి, దాని మీద ఒక కాంట్రవర్షియల్ విషయం నడుస్తుంది. మేము మరి పండగ కాబట్టి ఒక రోజు మీరు మాకు లాస్ట్ ఇయర్ కూడా చేసాం కదా సార్, ఎవరు పట్టించుకోలేదు. ఉంటదండి, అలిగేషన్స్ లేనప్పుడు ఎన్నైనా జరుగుతాయి. నియర్ బై అలిగేషన్స్ ఉండేటప్పుడు ఎవరైనా చేయగలం. మాకేం తెలుస్తుంది, మేము ఎక్కడో ఉద్యోగాలు చేస్తుంటాం. ఇప్పుడు కన్సర్న్ స్టాఫ్ చిట్టుబాబు గారు వీళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు కూడా హైదరాబాద్ టీం ఆయనకన్నా కూడా నేను ఇక్కడ కన్సర్న్ కాదు. మీ 3 స్టార్లు కనబడుతున్నాయి, 2 స్టార్ ఉంది మీకు. ఆయన నేను కన్సర్న్ కాదు, నేను వేరే దగ్గర. కాకపోతే సపోర్టింగ్ అందరినీ కూడా వాళ్ళు మొబైలైజ్ చేశారు. ఏమి ఇష్యూ జరుగుతుందని మాకు ఏంటంటే అది రెస్పాన్సిబిలిటీ సపోర్ట్ చేయటం అనేది. అంతే తప్ప మేము ఎగనెస్ట్ గా కాదు. ఎగనెస్ట్ గా కాదు, మీ ఫస్ట్ నుంచి బాగానే మాట్లాడారు సార్. మీ మాట తీరు బాగానే ఉంది సార్, మీ మాట తీరు బాగానే ఉంది. కానీ ఆయన మాట్లాడిన మాట అన్ని విధాలు ఒకసారి ఉండదు. చర్చికి వెళ్ళమని అలా మాట్లాడమని చూద్దాం, మసీద్కి వెళ్ళమని మాట్లాడమని చూద్దాం. మనం ఏంటంటే అది మాకు బాధ కలిగించిన విషయం. అది అదే మరి వాళ్ళు ఇంకోటి లేదంటే ఇప్పుడు ఇది వీళ్ళ దగ్గర ఈ లోపు ఎవరు యాక్చువల్ గా హిందూ వాహిని బజరంగ దళతో వెళ్దామంటే స్వామీజీ వద్దన్నారు. వద్దు, అల్లరి వద్దు మనకి. విశాఖ నగరంలో ఇదొక పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ ఇదొక సైకతలింగం ఉన్నది. వేలాది మంది భక్తులు వచ్చేటువంటి పర్వదినాన శివరాత్రి రోజున మహాశివుడికి ఆహ్వానం జరిగింది. ఇంతకన్నా ఈ భారతదేశంలో
ఇంకొక సంఘటన, బాధాకరమైన సంఘటన ఇంకోటి ఉండదు. ఇది పురాతనమైనటువంటి ఆలయం. టూరిజం శాఖ వాళ్ళు కూడా ఇక్కడ బస్సులు ఆపుతుంటారు. అలాగే ముఖ్యంగా ఎన్నో నగరాల నుంచి యువత ఈ ఆలయానికి వచ్చి వాళ్ళ హాల్ టికెట్లు ఇవన్నీ పెట్టుకునేటువంటి నమ్మకంతో కూడినటువంటిది. ఎంతోమంది డ్రగ్స్కి బానిసలైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి ఆ డ్రగ్స్ నుంచి విముక్తి పొంది వాళ్ళ పేరెంట్స్కి చాలా మంచి జరిగిందని వాళ్ళందరూ కూడా వస్తుంటారు. 3 తరాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు. వచ్చి ఇక్కడ ఎలాంటి పురోహితులు ఉండరు, ఎవరికి వాళ్ళే అభిషేకం చేసుకునేటటువంటి, ఎవరి చేతులతో వాళ్ళే అభిషేకం చేసుకోవచ్చు. ఇది నాగక్షేత్రం. ఈ నాగక్షేత్రం ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సందేవ్ మహారాజ్ అని నాగులు తిరిగేటువంటి ప్రదేశం ఇది. మేము వారానికి ఒకసారి వచ్చి అభిషేకం చేసుకుంటూ ఉంటాం. ఆ హక్కును కూడా కాలరాసే విధంగా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఈ శివరాత్రికి ఎన్నో వేల మంది ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాంటి సమయంలో ఆ పరమేశ్వరుడికి అపమానం జరగడం మేమందరం తట్టుకోలేకపోతున్నాం. ఆస్తికులమే కానీ ఆస్తి కోసం పోరాడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి ఈ ఆస్తి ఎవరిదైనా కావచ్చు. నేను భగవంతుడిది అని నమ్మి భగవంతుడు ఉన్నాడని మేము వచ్చి వారానికి ఒకసారి వచ్చి అభిషేకాలు చేసుకుంటూ ఉంటాం. ఈ మాత్రం కూడా చేసుకోకుండా ఈ స్థలం ఎంత ఖరీదైందో ఏంటో మాకు తెలియదు. ఇదంతా అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటికి కూడా మేము మొక్కలకి నీరు పోసి ప్రతి వృక్షాన్ని కూడా దైవంతో సమానంగా చూస్తూ మేము చూసుకునేటువంటి ప్రాంతాన్ని ఈరోజు దౌర్జన్యంతో ఒక 10 మంది 20 మంది కేవలం వాళ్ళందరూ కూడా చాలా చక్కగానే మాట్లాడినప్పటికీ కొందరు దాంట్లో ఉన్నటువంటి చిట్టుబాబు అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి చాలాగా ఇక్కడికి వచ్చే భక్తులను వేధిస్తూ ఉన్నాడు, అపమానం చేస్తున్నాడు, అవమానం చేస్తూ ఉన్నాడు. మిగతా ఆఫీసర్లందరూ కూడా చక్కగా మాట్లాడినప్పటికీ అతను షూస్తో ఎక్కి దేవుడి మీద పానపట్టం మీద షూస్తో ఎక్కిన విజువల్స్ ఉన్నాయి. మేము అలా చూస్తూ నిశ్చేష్లమై ఉండిపోయాం. భారతదేశంలో భారతీయుడైనటువంటి మాకు మా భరత ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి అనుసరించేటటువంటి హక్కు లేనప్పుడు మేము జీవశవాలతో సమానం. కాబట్టి ప్రతి యువత మేల్కొండి. మన దేశానికి రక్షకులు మీరే. వీఆర్ ఎగ్జిటింగ్. మేము వెళ్ళిపోయేటటువంటి తరం మాది, రాబోయే తరం మీది. మీరే సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీకుంది. అలాగే అధికారులు కూడా సత్ప్రవర్తనతో మెలగాలి. అన్య మతాలకు వేరుగా మా దేశంలో, మా హిందుస్థాన్లో హిందువులు అంటే హిందుస్థాన్లో నివసించే హిందువులకి స్థానం లేకపోతే మరి మేము ఎవరితో చెప్పుకోవాలి? కాబట్టి ప్రతి ఒక్కరు మేలుకోండి. చక్కగా భగవంతుని ఆరాధించే హక్కును కల్పించండి. ఆస్తి హక్కు మాకు అక్కర్లే, ఎవరిదైనా కావచ్చు. ఈ భూమి మీద నేను ఒక ప్రయాణికుడు. కాసేపు ఇక్కడ ఉంటాం, రేపు ఎక్కడ ఉంటామో తెలియదు. ఆఖరికి ఈ శరీరాన్ని వదిలి మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళు. కాబట్టి భూమి మీద హక్కులు అక్కర్లేదు, దైవాన్ని ఆరాధించే హక్కును అడుగుతున్నాం. మా దేశంలో, మా హిందుస్థాన్లో మా సాంప్రదాయాన్ని మేము గౌరవించేటటువంటి హక్కుని మీరు గౌరవించమని అడుగుతున్నాం. ఎప్పుడు అపమానం చేయాలని చూడకండి. ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమశివుడికి జరిగిన అపచారం కాదు ఇది. పురాతన దేవాలయం అయినటువంటి నాగక్షేత్రం బీచ్ రోడ్లో విశాలాక్షి నగర్లో ఉన్నది. హిమాలయ యోగి శ్రీ యోగి ప్రభాకర్జీ గారి ఆధ్వర్యంలో ప్రతి శివరాత్రి అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి సమయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేయొద్దు అని చెప్పని షూలతో డైరెక్ట్గా శివలింగాన్ని తొక్కినటువంటి విషయాలన్నీ కూడా మీరు చూసే ఉంటారు. దారుణం, అతి భయంకరం. హిందూ సమాజంపై చేస్తున్నటువంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లో ఖండిస్తా ఉన్నాం. స్వామీజీ గారి దగ్గరికి వచ్చి ఎంతోమంది స్వాంతలు చేకూరి ఇప్పటివరకు ప్రజా సమస్యలు కానీ ప్రజల్లో ఉన్నటువంటి అవాంతరాలు కానీ తొలగించి హిమాలయం నుంచి వచ్చినటువంటి యోగి ఆయన ఎంతో స్వాంతలు ఇప్పటివరకు చేకూరుస్తున్నారు. ఎందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఈరోజు చాలా దుందుడుకు చర్యలుగా చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి మాకు అర్థం కావట్లేదు. ఎవరైతే మరి
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపలికి వచ్చి బోట్లతో చెప్పలతో శివలింగాన్ని తొక్కారు. వాళ్ళందరూ బేషరతుగా కనుక క్షమాపణ చెప్పకపోతే రేపు పొద్దున్నే హిందూ ధార్మిక సంఘాలందరితో పాటు విశాలాక్షి నగర్ రోడ్డుపై సుమారు 10,000 మందితో అవసరమైతే బైఠాయించి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయబోతున్నాం. ఎందుకంటే రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇల్లిసిట్ వ్యవహారాలు కానీ జరగట్లేదు. స్వామీజీ గారు హిమాలయాల్లో ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉన్నటువంటి సమయాలలో ఈరోజు సుమారు 10 మంది గోండాల్లాగా వచ్చి హిందూ సాంప్రదాయాలపై చేస్తున్నటువంటి దాడిని చిత్రీకరిస్తున్నటువంటి మీడియా డిఎన్ఎస్ సంస్థ వారి యొక్క కెమెరా కూడా లాక్కొని వారిని హింస పెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంటే మేము వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లతో గొడవపడి మళ్ళీ ఆ కెమెరాను తీసుకోవడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో పూజలు చేసుకున్నటువంటి హక్కు కూడా కోల్పోవడం అనేది అతి దారుణం, భయంకరం. ఈ నగరంలో ఈ క్షేత్రానికి ప్రతిరోజు వందల వేల మంది వస్తూ ఉంటూ శివలింగాన్ని పూజ చేయడమే కాకుండా నాగుల చవితి రోజున కొన్ని వేల మంది వచ్చి ప్రజలందరూ కూడా పూజలు చేసుకుంటుంటారు. అలాంటి నాగక్షేత్రంలో మీరు పూజలు వద్దు, టెంట్లు లాగేస్తాం, పీకేస్తాం అంటే హిందూ ధర్మం ఒప్పుకోదు. మీ పైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం.